ఎంజీబీఎస్ లో సిచువేషన్ కి సంబంధించి మా ప్రతినిధి రత్నకుమార్ లైన్ లో ఉన్నారు. రత్నకుమార్, ప్రస్తుతం అక్కడ సిచువేషన్ ఎలా ఉంది? ఇప్పటికే చాలా మంది తమ సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ రోజు రేపు రద్దీ మరీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో బస్సుల విషయంలో గానీ ఇతరత్ర విషయంలో కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారో అధికారులు? సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా సొంతూళ్లకు క్యూ కడుతూ ఉంటారు. అందులో భాగంగానే హైదరాబాద్లో ఉన్నటువంటి పలు బస్ స్టేషన్స్ అన్ని కూడా చాలా రష్గా కనిపిస్తుంటాయి. గత 2 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ ఒకసారి ఆ విజువల్స్లో కనుక చూసినట్లయితే పూర్తిగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ అంతా కూడా పబ్లిక్తో చాలా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కూడా ప్రయాణాలకు సంబంధించి ప్రజల యొక్క ప్రయాణాలకు సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 6432 స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా వరుసగా అంటే ప్రయాణికుల రద్దీ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉండడంతో ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఏర్పడుతుంది. అందుకారణంగా గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయి. ఎందుకంటే వాస్తవానికి హైదరాబాద్లో సంక్రాంతి పండుగ వస్తుంది అనగానే ఇతర ప్రాంతాలకు ముఖ్యంగా ఏపీ ప్రజలు ఎక్కువగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ అందరూ కూడా సొంతూళ్లకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆ పండుగకు ఒక 4-5 రోజులు ముందుగానే ఆ టికెట్లను బుక్ చేసుకొని ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో అన్నిటికీ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ ప్రధాన బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు అన్నీ కూడా కిక్కిరిసిపోతూ ఉంటాయి. ప్రజెంట్ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఎంజీబీఎస్లో ఎంతటి రద్దీ వాతావరణం అనేది కనిపిస్తూ ఉందో. ఉదయం నుంచి కూడా నిరంతరం అంటే 24 అవర్స్ పబ్లిక్ రష్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇటు ఏపీకి సంబంధించి కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ఇతర జిల్లాలకు వెళ్ళేటువంటి సొంత ఊళ్ళకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ప్రయాణాలు చేయడానికి ఎంజీబీఎస్ ప్రధాన బస్ స్టేషన్ కాబట్టి ఇక్కడకు ఎక్కువ ఫ్లోటింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించే ఒకవైపున ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్టీసీ అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బస్సులు అంటే రెగ్యులర్గా తిరిగేటువంటి బస్సులు మాత్రమే కాకుండా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తదనుగుణంగా టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇమీడియట్గా ఆన్ ది స్పాట్ వచ్చి టికెట్లు తీసుకున్నటువంటి అందరినీ దృష్టిలో పెట్టుకొని దాదాపు 6400 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వద్ద ఇప్పుడు ప్రస్తుతం తగిన అంటే ఎవరైతే ప్రయాణికులు వస్తూ ఉంటారో ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి వాళ్ళందరికీ తగిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిత్యం ప్రయాణికుల రద్దీ అనేది ఇప్పుడు ఉంటుంది కాబట్టి సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒకవైపున పోలీసు బందోబస్తు అనేది అడుగడుగునా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇదే చాటున కొంతమంది దొంగతనాలకు పాల్పడేటువంటి అవకాశాలు ఉంటాయి, జేబు దొంగలు కూడా ఎక్కువగా సంచరించినటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర ఇటు ఒక పోలీస్ కానిస్టేబుల్ను నియమించారు. అలాగే ప్రత్యేకంగా పై స్థాయి అధికారులందరూ కూడా నిరంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్స్ నుంచి కావచ్చు, లేకపోతే ఆర్ఎంఓ కార్యాలయం నుంచి కూడా పరిస్థితి మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడకుండా కూడా మొత్తం ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు కొన్ని సహాయక కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రయాణికులు వచ్చి ఒకవేళ తమ బస్సులకు సంబంధించినటువంటి డీటెయిల్స్, టైమింగ్స్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే మాత్రం వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడం కోసం సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇటు ప్రయాణికులు కూడా వచ్చి తమ బస్సు అనేది ఏ టైంకి వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ దగ్గరకు వస్తుంది, సో ఈ డీటెయిల్స్ అన్నిటి కూడా అడిగి తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ఈ రకంగా ఇటు ఎంజీబీఎస్లో ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. ఇక స్పెషల్ బస్సులు అనేవి ఇప్పటికే ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక సంక్రాంతి పండుగ గాను సొంత ఊళ్ళకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిత్యం ఇటు అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఎంజీబీఎస్ దగ్గర తమ బస్సును పట్టుకొని సొంత ఊళ్ళకు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు పబ్లిక్ యొక్క రష్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమంది ప్రయాణికులు అలాగే ఇక్కడ ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళతో కూడా కొంత మాట్లాడేటువంటి ప్రయత్నాలు కూడా చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? సూర్యాపేట్. ఎన్ని డేస్ సంక్రాంతి పండుగ ఫెస్టివల్గా? ఎన్ని డేస్? 9 days. ఏ టైం వరకు ఉంది బస్సు? 1 బుక్ చేసుకున్నారా లేకపోతే ఆన్ ది స్పాట్ ఇక్కడే డైరెక్ట్గా వచ్చారు? బుక్ చేసుకున్నారా? అండ్ ఎలా ఉంది లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ఎట్లా అనిపిస్తుంది పబ్లిక్ రష్ బస్ స్టేషన్లో? తగ్గింది. కొంచెం తక్కువగా ఉందా? గతంలో ఎక్కువ అనిపించిందా? ఎస్. ఎన్ని డేస్ మొత్తం హాలిడేస్? 9 days. 9 days. సో ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఈసారి ఫెస్టివల్ని?
ఎప్పట్లాగేనా? సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఫెస్టివల్ను సెలబ్రేట్ చేసుకోవడం కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నామంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మరికొంతమంది ఫ్యామిలీస్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? మేము నల్గొండ పోతాం సార్. ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? ఏ టైంకి ఉంది బస్సు? ఇప్పుడు ఇంకా రాలేదు సార్ బస్సు కోసం చూస్తున్నాం. హాఫ్ అన్ అవర్ అయింది. ఏమో మళ్ళీ ఎప్పుడు వస్తుందో బస్సు. మరి కనుక్కోలేదా ఏ టైంకి ఉంది బస్సు ఏంటని? అడిగిన సార్ వస్తాయి అంటుర్రు, వస్తాయని చెప్తున్నారు. రష్ కూడా ఫుల్గా ఉంది, ప్రజలు కూడా ఇబ్బంది పడుతుర్రు. అసలు ఇప్పుడు గంట అర్ధ గంట అయిపోయింది, వస్తాయని చెప్తుర్రు. ఒక్క బస్సు వస్తే అలా చూస్తురుగా మొత్తం ఎట్లా ఉర్రో మొత్తం తొక్కుంటా మొత్తం చాలా ఇబ్బంది ఉన్నారు. మరి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసామంటున్నారు ఆర్టీసీ అధికారులు. ఆడ చేసే సార్ ఏం చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ అది ఎప్పుడో ఒకసారి ఫ్రీ బస్ అని పెట్టారు, కానీ అది ఎప్పుడో ఒకసారి వస్తుంది. అలా కూడా ఫుల్ జనాలు తొక్కుని చాలా ఇదవుతారు. అలా అది పెట్టడం మాత్రం వేస్ట్ అసలు బస్సుది. మరి ఇక్కడ రష్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కదా, సెక్యూరిటీ పరంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? పోలీస్ బంద్ అయితే జర అటు ఇటు చెప్తున్నారు. వాళ్ళు అమ్మ బ్యాగులు అయినా జాగ్రత్త అని చెప్తున్నారు. ఇక వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు సార్. మామూలుగా అయితే ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో మీరు? హైదరాబాద్లో మేము బంద్ చేయాల్సి ఉంటాం. ఎన్ని డేస్ ఇప్పుడు ఎన్ని డేస్ పండగకి ఎన్ని రోజులు వెళ్తున్నారు? మేము 5 days పోతున్నాం. 5 days దగ్గర అంతా జాగ్రత్తలు తీసుకొని వచ్చారా? ఊరెళ్తున్నారు కదా? ఇప్పుడే పోతున్నాం సార్. ఇక్కడ మీరు ఉండే ప్లేస్ లో ఇప్పుడు పోతే ఇక అన్ని చూసుకోవాలి. ఓకే పోయినాక అన్ని చూడాలి. సో అది అంటే స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ కూడా బస్సులు అనేవి కొంత డిలే అవుతున్నాయని చెప్పంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ రష్ అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపున దాదాపు 6,400 బస్సులు అనేవి స్పెషల్గా ఏర్పాటు చేశామంటూ ఒకవైపున ఇటు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు తెలియజేస్తున్నప్పటికీ కూడా స్పెషల్ బస్సులు అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి. రష్ అనేది చాలా ఎక్కువగా ఉంది. బస్సుల సంఖ్యను కూడా పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందంటూ కూడా ఒకవైపున ఇటు ప్రయాణికులందరూ కూడా తెలియజేస్తున్నారు. సో మొత్తానికి సంక్రాంతి ఫెస్టివల్ అనేది వచ్చింది అంటే ఇటు హైదరాబాద్ అంటే సెటిలర్స్కి ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్లో సెటిలర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. సంక్రాంతి ఫెస్టివల్ రాగానే సొంతూళ్లకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. పైగా దాదాపు 3 రోజుల ఈ పండుగ ఉంటుంది. అటు భోగి ఉంటుంది, సంక్రాంతి ప్రధాన పండుగ, తర్వాత రోజు కనుమ ఉంటుంది. సో ఇలా 3 రోజులు సెలబ్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పైగా హాలిడేస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సెలవులు లాంగ్ లీవ్స్ పెట్టుకొని కూడా సొంతూళ్ళకు వెళ్ళడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే బస్సులను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఎప్పుడైతే బస్ అనేది ప్లాట్ఫామ్ దగ్గరకు చేరుకుంటుందో ఇమ్మీడియట్గా దాదాపు 100 మంది పబ్లిక్ తమ గమ్యస్థానానికి వెళ్ళడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇమీడియట్గా బస్సు రాగానే బస్సుని పట్టుకొని టికెట్లు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఫుల్ అయిపోతున్నటువంటి ఆ పరిస్థితే కనిపిస్తుంటుంది. కొంతమంది ఇక్కడ ఫ్యామిలీస్ని కూడా చూడొచ్చు. పిల్లలతో కలిసి ఫ్యామిలీస్ అందరూ కూడా ఫెస్టివల్ను సెలబ్రేట్ చేసుకోవడం కోసం వెళ్తూ ఉన్నారు. మొత్తం ఫ్యామిలీ వెళ్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఏ ఊరు వెళ్తున్నారమ్మా? నార్కట్పల్లికి వెళ్తున్నాం మేము. నార్కట్పల్లి ఎట్లా ఫెస్టివల్కి వెళ్తున్నారా? ఫెస్టివల్స్కి వెళ్తున్నాం. ఎన్ని రోజులు వెళ్తున్నారు? మేము 5 days వెళ్తున్నాం. స్కూల్స్ ఉన్నాయి కదా పిల్లలకు. 5 days హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు మీరు? మేము ఇక్కడ జియాగూడలో ఉంటాం. మరి అక్కడ ఇంటి దగ్గర అంతా జాగ్రత్తలు చేసుకొని వచ్చారా? చేసుకొని వచ్చాం. అన్ని లాక్ చేసుకొని వచ్చారా? మరి ఇక్కడ బస్ ఏ టైంకి ఉంది మీకు? ఇప్పుడు అక్కడ అడిగేసి వస్తే ఇక్కడ అని చెప్పారు. బస్సులో ఇంకా రాలేదు, ఎక్కలేదు. పిల్లలు మస్తు రష్ ఉంది. మొత్తం మరి అంతా పిల్లలతో ఉన్నారు కదా, మరి బస్ బుక్ చేసుకోలేదా? ఏం చేసుకోలేదు. ఇక్కడ బస్ దొరుకుతుందని చెప్పారా? ఇంకా అక్కడ అడిగితే ఇక్కడ వెళ్ళండి అని చెప్పారు. ఎంతసేపు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? వచ్చాము ఇప్పుడు ఒక 10 minutes అవుతుంది అంతే. వచ్చాము. అవుతుంది. ఇది ఎట్లా ఉంది ఇక్కడ బస్ స్టేషన్ దగ్గర? ఇప్పుడు పోలీస్ బందోబస్తు కానీ పోలీస్ వాళ్ళు కనిపించడం కానీ కొంచెం రద్దీ ఎట్లా అనిపిస్తుంది? చాలా రష్ అనే కనిపిస్తుంది. గతంలో కూడా ఇట్లానే ఉండేనా? ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి ఎట్లుంది? బాగుంది, అట్లానే ఉంది, అప్పట్లాగానే ఉంది. ఏం చేంజ్ ఏం కాలే. రష్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ప్రతి పండగకి వెళ్తుంటారా? సంక్రాంతి ప్రతి పండగకి వెళ్తూనే ఉంటాం. మేము పిల్లల్ని తీసుకొని విలేజ్కి వెళ్తాం. ఇద్దరం ఒకటే. సిస్టర్సా? అవును. మీరు కూడా మీ ఫ్యామిలీ కూడా వచ్చారా? ఇద్దరం ఒకే ఫ్యామిలీ. మీరు కూడా 5 days? ఓకే. సో అది ఫ్యామిలీస్ అన్నీ కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సంక్రాంతి ఫెస్టివల్ అనగానే మనకి ఎక్కువగా అంటే సొంతూళ్ళకు వెళ్ళడం కోసం చాలా ఎక్కువగా
అంటే ఇష్టపడుతూ ఉంటారు. లాంగ్ లీవ్స్ పెట్టుకొని ప్రయాణికులందరూ కూడా తమ గమ్యస్థానాలకు వెళ్ళి పండుగను చాలా ఇష్టంగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎక్కడికి వెళ్తున్నారు మీరు? సార్ మా ఊరికి వెళ్తున్నా, సొంత గ్రామానికి వెళ్తున్నా. సంక్రాంతి పండుగ అనేది బాగా ఎత్తున జరుపుకుంటాం కదా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో భారీగా జరుపుకుంటాం కాబట్టి మాకు హాలిడేస్ ఉన్నాయి, మా పిల్లలకు మాకు అందరికి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు పండుగ సందర్భంగా ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం. ఎట్లుంది ఇక్కడ, అంటే బస్ స్టేషన్ దగ్గర ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బస్ స్టేషన్ దగ్గర ఏర్పాట్లు అంటే అంతంత మాత్రమే అనిపిస్తున్నది. లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం భారీ ఎత్తున ఏర్పాట్లు ఉండేది. అంటే సెక్షన్ల వారిగా ఇక్కడ ప్రయాణికులకు ఎక్కించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తలేదు. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా, ప్రతిసారి మీరు ఇక్కడ వస్తారు మీడియా వాళ్ళకి సంబంధించి. అయితే ఇక్కడ సెక్షన్లు అనేది ఉండదు. అంటే ఒక అధికారికి సంబంధించి, అంటే ఇప్పుడు ఖమ్మం పోయే వాళ్ళు ఉన్నారు అనుకో, ఖమ్మం బస్సుల దగ్గర ఖమ్మంకి సంబంధించిన అధికారి ఉండి ఇది ఖమ్మం పోతుందమ్మా అని ఇట్లా ఎక్కించేది. రిజర్వేషన్ ఉండేది, మళ్ళీ అంటే అడ్వాన్స్గా బుక్ చేసుకునేది. ఇప్పుడు కూడా చేసుకున్నాం, కానీ చూస్తున్నాం కదా ఇంత క్రౌడ్. అంటే చిన్న చిన్న పిల్లలతోటి ఇప్పుడు మొన్ననే కదా, నిన్న కొంతమందికి హాలిడేస్లు ఇచ్చారు, మొన్న కొంతమందికి ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇంత క్రౌడ్గా అనిపిస్తుంది. సో సంక్రాంతి అంటే ప్రతి సంక్రాంతికి వెళ్తుంటారా? ప్రతి సంక్రాంతికి వెళ్తుంటాం. ఒక 4-5 రోజులు, అంటే పిల్లలకు 10 రోజులు లీవ్ వేయడంతో మేము ఒక 5-6 రోజులు మా కుటుంబ సభ్యులతో మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మా దగ్గర బాగా ఎత్తున చేస్తుంటారు పండుగలు. స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసాము, దాదాపు 6,400 వరకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసామని అంటున్నారు. అవి కనిపిస్తున్నాయి అక్కడ, అంటే పబ్లిక్ కి సరిపడా బస్సులు కనిపిస్తున్నాయి. అంటే మీరు చూస్తున్నారు కదా, ఇంత క్రౌడ్ ఉంది. పొద్దున్న నుంచి చూస్తుంటే ఎర్లీ మార్నింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇది ఇంత క్రౌడే కనిపిస్తుంది తప్ప కానీ ఏం లేదు. అంటే ఇప్పుడు తెలంగాణలో సంబంధించి తెలంగాణ వాళ్ళు ఇస్తామంటే ఇప్పుడు ఇక్కడ లోకల్లో పనిచేసుకునే వాళ్ళకి కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు లోకల్లో పనిచేసుకున్న వాళ్ళకు ఇప్పుడు ఏపీ నుంచి ప్రత్యేకంగా బస్సులు వచ్చినా కానీ తెలంగాణకు సంబంధించిన బస్సులలో కొన్ని మాత్రం వేసినప్పటికీ కూడా బాగా ఇబ్బందిగా అనిపించినట్టు ఉంది. ఇప్పటికీ చూస్తాం మరి ఇంకా ఎట్లా ఉండబోతుందో ముందు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఆ విజువల్స్ మీరు చూపెట్టండి. కోదాడ బస్సు వచ్చింది అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఒక అధికారి ఉండి ఎక్కండి అని చెప్పేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తలేదు. సో అంటే కొన్ని సందర్భాలలో ప్రమాదాలకు కూడా గురే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. సో అది అంటే వాస్తవానికి సంక్రాంతి పండుగ అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వ్యక్తులు చాలా ఎక్కువగా రష్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అధికారులు కూడా కొంత ఎక్కువ బస్సులను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే బందోబస్తు పరంగా కూడా ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ కూడా మరిన్ని చర్యలు తీసుకుని కూడా బందోబస్తును ఏర్పాటు చేయాలంటూ కూడా ఇటు ఒకవైపున ప్రయాణికులందరూ తెలియజేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. స్పెషల్ బస్సులు అంటే ఎప్పటికప్పుడు దాదాపు 6,400 వరకు కూడా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామని తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి సో మనం ఒకసారి ప్లాట్ఫామ్ల దగ్గరికి బస్సులు రాగానే ఇమీడియట్గా, ఎందుకంటే ఎవరైతే నాన్ బుకింగ్ ప్రయాణికులు ఉంటారో అంటే టికెట్లు బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా బస్ స్టేషన్కే వచ్చి ఇక్కడే బస్సును పట్టుకొని సొంత ఊరికి వెళ్దాం అనుకుంటూ వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా జూబ్లీ బస్ స్టేషన్ కావచ్చు, ఎంజీబీఎస్, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాలను ఎక్కువ కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. సో ఇక ఎంజీబీఎస్లో మెయిన్ హైదరాబాద్లో ఎక్కువ ఇటు ప్రయాణికుల తాకిడి అనేది చాలా ఎక్కువగా ఉండేది ఎంజీబీఎస్ స్టేషన్కి. మనం ఒకసారి విజువల్స్ చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఇటు ప్రయాణికుల తాకిడి అనేది ఎంత ఎక్కువగా ఉండదు. కాకపోతే ఇటు ఒకవైపున ఫ్యామిలీస్ వస్తూ ఉన్నారు, చిన్న పిల్లలతో వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా తగిన ఏర్పాట్లు అనేవి ఇంకాస్త సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందంటూ కూడా ఒకవైపున ప్రయాణికులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేది కేవలం ఒక రోజు మాత్రమే కాదు, దాదాపు 3 రోజులు చేసుకునేటువంటి పండుగ కాబట్టి పైగా ఒక 5 నుంచి 6 రోజుల వరకు కూడా లాంగ్ లీవ్లు పెట్టుకొని ప్రయాణికులందరూ సొంత ఊళ్ళకి వెళ్తుంటారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కొంత ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇమీడియట్గా మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని మరింత సౌకర్యాలను ఏర్పాటు చేయాలంటూ కూడా సంక్రాంతికి సొంత ఊళ్ళకి వెళ్ళడానికి బస్ స్టేషన్లోకి వస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు.